బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండలో రెండో రోజు పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి జిల్లా కేంద్రంలో బస చేసిన ఆయన ఉదయం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండలో రెండో రోజు పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి జిల్లా కేంద్రంలో బస చేసిన ఆయన ఉదయం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అక్కడున్న ప్రజలను అమిత్ షా అడిగి తెలుసుకుంటున్నారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం ఉన్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును ఆయన ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండలో రెండో రోజు పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి జిల్లా కేంద్రంలో బస చేసిన ఆయన ఉదయం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. और मैं तो मन से चाहता हूं कि दक्षिण भारत में भाजपा का प्रवेश द्वार तेलंगाना बने, तेलंगाना से हमारी मजबूत पार्टी की शुरुआत हो। నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈ దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ తెలంగాణ ద్వారా ఈ యొక్క దక్షిణ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రవేశం వస్తుందని, అది తెలంగాణ ద్వారానే అది జరుగుతుందని చెప్పి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. मित्रों, जिस प्रकार से नरेंद्र मोदी सरकार देश में 3 साल से चल रही है, इस देश के गरीब के लिए, इस देश के दलित के लिए, इस देश के आदिवासी के लिए, युवाओं के लिए, महिलाओं के लिए, गांव के लिए, किसान के लिए, मजदूर के लिए अनेक प्रकार की योजनाएं भारतीय जनता पार्टी की सरकार लेकर देश के सामने आई है। మిత్రులారా, ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రధానంగా గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్ల కోసము, రైతుల కోసము, మహిళల కోసము, బలహీన వర్గాల కోసము, యువకుల కోసము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా, పథకాల ద్వారా మీ దగ్గరికి వస్తున్న ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము. और ये सब योजनाओं का एक संपुट बनाकर गरीबों के उत्थान के लिए नरेंद्र मोदी सरकार काम कर रही है। ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేవలము ఈ పేదలందరూ కూడా అభ్యున్నతి కోసము, బడుగు వారుగా సంక్షేమం కోసమే వారు తలపెడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. और नरेंद्र मोदी जी के नेतृत्व में एक देश के अंदर विकास यात्रा शुरू हुई है। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అభివృద్ధి యాత్ర ఇది కొనసాగుతా ఉన్నది. ఇది और मैं चाहता हूं कि तेलंगाना भी नरेंद्र मोदी जी की विकास यात्रा का एक अहम हिस्सा बने। నేను కోరుకుంటా ఉన్నాను, ఈ యొక్క అభివృద్ధి యాత్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా భాగస్వాములు కావాలనేటువంటిది మా ఆకాంక్ష. मित्रों, जिस प्रकार से तेलंगाना यूनिट ने 2 साल से गांव-गांव जाकर भारतीय जनता पार्टी को मजबूत करने का काम किया है, मुझे